రాజకీయాలలో వాటర్ వార్ పీక్స్ కు చేరుకుంది. కేసీఆర్ నాడు జగన్తో లాలూచీపడి నేల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, చంద్రబాబుతో రేవంత్ లాలూచీపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చర్చకు సిద్ధమంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఎందుకు, ఏంటా గొడవ? ప్రస్తుతం తెలంగాణలో అధికార విపక్ష పార్టీల మధ్య కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది అంటూ తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావు చేసిన కామెంట్స్ నానాటికీ వివాదంగా మారుతోంది. పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసిపోయే నీటిని బనకచర్ల ప్రాజెక్టుతో సద్వినియోగం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో అది ఏపీ ప్రభుత్వ దుస్సాహసమంటూ తెలంగాణ లీడర్లు విమర్శలకు దిగుతున్నారు. నీళ్ల వ్యవహారంలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి మేలు చేసేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే జగన్ హయాంలో కేసీఆర్ లాలూచీ పడ్డారని కాంగ్రెస్ అంటోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో కృష్ణా గోదావరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. పబ్లు, క్లబ్లలో కాదని ప్రజలు ఎన్నుకున్న శాసనసభలోనే చర్చించాలని కోరారు. బేసిన్లు, భేషజాలు లేవని నాడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో అత్యధికంగా వాటా ఇచ్చారని అన్నారు. దీనిపై అవసరమైతే 4 రోజులు చర్చ పెడదామన్నారు రేవంత్ రెడ్డి. తనను చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుతున్నారని, అవసరమైతే నీటిపారుదల శాఖపై 4 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ పెడదామని వచ్చి చర్చించాలని కోరారు. గత 10 ఏళ్లు నీటిపారుదల శాఖను కల్వకుంట్ల కుటుంబ సభ్యులే నిర్వహించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డితో లాలూచిపడి రాయలసీమకు గోదావరి నీళ్లను తరలించుకుపోవచ్చునని, రాయలసీమను రతనాలసీమ చేస్తారని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అనుభవాలు తెలుసుకుందామని తాను సభకు రావాలని కోరానని చెప్పానన్నారు. జగన్ను పిలిచి సలహాలు ఇచ్చి జీవోలు వచ్చిందాకా మౌనంగా ఉన్న కేసీఆర్ బ్యాచ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతుందని నిలదీశారు రేవంత్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన ద్రోహానికి 100 కొరడ దెబ్బలు కొట్టినా తప్పులేదంటూ సంచలన కామెంట్స్ చేశారు రేవంత్. బేసిన్లు లేవు, భేషజాలు లేవు. మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాలసీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు, సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. నీళ్ల దోపిడికి తెరలేపింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు రేవంత్ రెడ్డి. అన్నింటికీ తల వంచి తల ఊపడంతోనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏ ప్రాజెక్టును కూడా కేసీఆర్ 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారన్నారు. చర్చిద్దామంటే కేసీఆర్ సభకు రానని అన్నారు.
జగన్, కేసీఆర్ల మధ్య ఏముందో మనకనవసరమని, కానీ తెలంగాణకు న్యాయంగా వచ్చే నీటిని చూసి చూడనట్లు వదిలేసినందునే నేడు హైదరాబాద్కు కూడా తాగునీరు అందించలేకపోతున్నామని తెలిపారు. తప్పులన్నీ వాళ్లు చేసి నిందలు నేడు తమపై మోపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. భీమా, నెట్టంపాడు, కోల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. అంతకు ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు, సవాళ్లు విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులపై ప్రెస్ క్లబ్లో జరిగే చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారప్పుడు. మీడియాతో మాట్లాడుతూ రేవంత్పై ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోయారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఢిల్లీ నుంచి వచ్చాక రియాక్ట్ అయిన రేవంత్ కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు.